రాష్ట్రంలో అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ సర్కారు సీటెక్కిన తర్వాత రైతులను ఆగం చేస్తోంది. ముందు వరి ధాన్యానికని ఆ తర్వాత సన్నాలకే బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు చేతులెత్తేసింది. సన్న రకాల జాబితాపై ప్రకటన చేసిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. బోనస్ భారాన్ని తప్పించుకునేందుకు రేవంత్ సర్కారు భారీ ప్లాన్ వేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సన్నాల సాగుపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. బోనస్ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. అవి ఎంత తక్కువ సాగైతే అంత మంచిదని భావిస్తున్నది. సన్నధాన్యాన్ని సాగు చేసే రైతులకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామన్న హామీపై రేవంత్ ప్రభుత్వం నోరు మెరపకపోవడం, సన్నాల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో వరి ధాన్యాన్ని పండించే రైతులందరికీ క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. కేవలం సన్నధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు మే 20న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బోనస్ ఇచ్చే సన్న రకాల జాబితాను ఆ మరుసటి రోజే విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఆ జాబితా ఇప్పటికీ వెలువడలేదు. సన్నాల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ రైతులకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు. కనీసం సన్నాల సాగును పెంచాలని రైతులకు పిలుపు కూడా ఇవ్వలేదు. దీంతో ఏది సన్న రకమో, ఏ రకం ధాన్యాన్ని సాగు చేయాలో తెలియక రైతులు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల వ్యవసాయ వర్సిటీ నిర్వహించిన విత్తన మేళాలో రైతులు సన్న రకాల కోసం పోటీ పడ్డారు. ఆ తర్వాతైనా అటు ప్రభుత్వం, ఇటు వ్యవసాయ శాఖ సన్న రకాల విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడం గమనార్హం. రైతులకు బోనస్ ఎగ్గొట్టేందుకే సన్నాల సాగును రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని రైతుల నుంచి పౌర సరఫరాల సంస్థ ఒక్క వానాకాలంలోనే దాదాపు 70 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. అందులో కనీసం 50 లక్షల టన్నుల సన్నధాన్యానికి బోనస్ చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా ప్రభుత్వంపై అదనంగా 2,500 కోట్ల రూపాయల భారం పడుతుంది. యాసంగిలో కొనుగోలు చేసే 30 లక్షల టన్నుల సన్నధాన్యాన్ని కూడా కలిపితే బోనస్ భారం 4,000 కోట్ల రూపాయలకు చేరుతుంది. దీని నుంచి తప్పించుకునేందుకే రేవంత్ సర్కార్ సన్నాల సాగును ప్రోత్సహించడంలో వెనకంజ వేస్తున్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.